ఇబ్రహీంపట్నం మంచాల మండలం నోగుల గ్రామానికి చెందిన మధురమోని లక్ష్మమ్మ ఆదివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఆకుకూరలు అమ్మడానికి వస్తుండగా వెనకాల నుండి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి నెత్తిపై ఉన్న మూటను నెట్టి మెడలో ఉన్న 4 తులాల మంగళసూత్రం దుండగుడు ఎత్తుకెళ్లాడు. లక్ష్మమ్మ వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టి రాజగోపాల్, జర్నలిస్ట్, హైదరాబాద్. సంచిలో పెట్టుకున్నాను. నెత్తి నిండా ఇట్లా వేసుకున్నాను. కొమ్ముకి ఇట్లా వేసుకొని ఆ సంచికి ఇట్లా పెట్టుకున్నాను. వస్తున్నాడు ఇద్దరు బస్కు వస్తుంటే ఆడ ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ అక్కడ వచ్చి అక్కడ పడుతుంది. ఆ దమ్మంటే ఆయన దగ్గర ఆడ ఎప్పుడు వచ్చేది అన్నా తీసుకెచ్చేసాను. ఇట్లా చేస్తారు. నేను కింద వాడాలి, సంచి కింద వాడాలి, ముంగలు పెట్టి ఇప్పుడు వాళ్ళు బండి మీద నడుచుకుంటూ వచ్చాను. ఒక్కడేనా? ఇద్దరు లేరు? ఒక్కడే. ఎంత తులాల బంగారం? 5 తులాలు తెచ్చుకున్నా కానీ 4.5 ఉండాలి. పుష్టుంది దానికే తాడు. వాళ్ళు ఏమైనా గుర్తుపడతావాను? అడు గుర్తుపడతావా అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తాను గుర్తుపడతాను. ఇట్లాంటి నేను పేరు మీద కాస్తుంది జెక్తుంది. ఇట్లా పుల్ల ఉంది. మీరు టోపి లేకుండా ఇట్లా ఈ మెడ చుట్టూ పుల్ల. మూతికి ఏమైనా కట్టుకున్నాడు? ఏం కట్టు కాలుగానే వచ్చింది. టైం ఎంత ఉంటుంది అందాక? టైము 5 అయ్యింది. చీకటే ఉంటుంది కదా? జొర్ర కొంచెం అంతే. తెల్ల వారుతుంది. తెల్లగా అవుతుంది మొగులు. ఇదివరకు ఎవరన్నా ఇట్లా ఏమడి ఏమైనా వెనక్కి వచ్చాడు? నా బావి కాడ పోయినా నేను ఇక్కడ దిగినా కానీ నేను జాగ్రత్త ఉంటాను. బస్ ఎక్కి నుండి తీసుకొచ్చి చేసుకుంటాను. ఇప్పుడు ఏం దొరికిందమ్మా మీ దగ్గర? ఉన్నది ఇప్పుడు పుస్తలు చిన్న పుస్తే 2 గుళ్ళు ఉన్నాయా నీ దగ్గర? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసావా?